హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఎస్ షెటర్స్. క్లాస్లో మనం వచ్చేసి డిఎన్ఎస్ డిహెచ్సిపి వాటి గురించి తెలుసుకున్నాం. ఈరోజు వచ్చేసి ఎఫ్ఎస్ఎంఓ రూల్స్ గురించి చెప్తాను. ఓకే, ఎఫ్ఎస్ఎంఓ రూల్స్ అనేది ఈ రూల్స్ వేటి దగ్గర అయితే ఉంటాయో వాటిని ప్రైమరీ డొమైన్ కంట్రోలర్ అంటారు. ఓకే, ఈ రూల్స్ అనేవి ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్ కూడా షిఫ్ట్ చేయొచ్చు. ఓకే, వీటన్నిటి అంటే ఈ రూల్స్ ఎన్ని టైప్స్ డివైడ్ ఉన్నాయి, ఏవేవి డివైడ్ ఉన్నాయి, ఆ టైప్స్ ఏంటి, ఓకే, ఇవన్నీ వచ్చేసి మనం ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాం. ఓకే 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 చూడండి, ఎఫ్ఎస్ఎంఓ రూల్స్ అంటే ఎఫ్ఎస్ఎంఓ స్టాండ్స్ ఫర్ ఫ్లెక్సిబుల్ సింగిల్ మాస్టర్ ఆపరేటర్ రూల్. ఓకే, ఫ్లెక్సిబుల్ సింగిల్ మాస్టర్ ఆపరేటర్ రూల్. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ టూ టైప్స్ డివైడ్ అయి ఉంటుంది. ఓకే, ఈ ఫ్లెక్సిబుల్ అనేది టూ టైప్స్ ఏవేమంటే ఫారెస్ట్ వైడ్ అండ్ డొమైన్ వైడ్ అని టూ టైప్స్ ఉన్నాయి. ఓకే, ఆ టూ టైప్స్ డివైడ్ అయి ఉంటాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఫారెస్ట్, ఇంకోటి వచ్చేసి డొమైన్. ఇలా టూ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ వైడ్ అండ్ డొమైన్ వైడ్ అని ఇలా టూ టైప్స్ డివైడ్ ఉంటాయి. ఓకే, ఫారెస్ట్ వైడ్ అంటే ఫారెస్ట్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి అని మీకు ఆల్రెడీ ఒక క్లాస్లో లాస్ట్ క్లాస్లో చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఓకే, ఫారెస్ట్ వైడ్ అంటే ఏంటి, డొమైన్ వైడ్ అంటే ఏంటి అని మొత్తం మీకు ఒక క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలా నా ప్రీవియస్ వీడియో చెక్ చేయండి. లేదు ఇంట్లో మీకు ఇంకా డౌట్స్ ఏమైనా క్లారిటీ రాకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. నేను మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిటీ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఫార్వర్డ్ వైడ్ వచ్చేసి టూ టైప్స్ డివైడ్ ఉంటాయి. ఓకే, ఈ మొత్తము ఎఫ్ఎస్ఎంఓ రూల్స్ ఎన్ని వైడ్స్ డివైడ్ ఉంటాయి, ఫైవ్ టైప్స్. ఫస్ట్ వచ్చేసి టూ టైప్స్ ఫారెస్ట్ డొమైన్ సపరేట్ డివైడ్ అయి ఉంటాయి. అండ్ దెన్ డొమైన్ వైడ్ అని ఫారెస్ట్లో టూ టైప్స్, డొమైన్లో త్రీ టైప్స్ అని ఉంటాయి. ఇక్కడ మనము మెయిన్ వచ్చేసి ఏం చూసుకోవాలంటే ఫారెస్ట్ వైడ్. ఈ ఫారెస్ట్ వైడ్ అనే రూల్స్ వీటి దగ్గర అయితే ఉన్నాయో వాటిని ప్రైమరీ డొమైన్ కంట్రోలర్. ఓకే, ఏవి పీడీసీ తెలుసు కదా, ప్రైమరీ డొమైన్ కంట్రోలర్. ఓకే, ప్రైమరీ డొమైన్ కంట్రోలర్ అని దేన్ని అంటారంటే ఏ దాని దగ్గర అయితే ఎఫ్ఎస్ఎంఓ రోల్స్ అనేవి అసైన్ అయినాయో వాటిని ప్రైమరీ డొమైన్ కంట్రోలర్ అని అంటారు. ఎఫ్ఎస్ఎంఓ రోల్స్లో మెయిన్ ఈ త్రీ ఉండొచ్చు. ఏమంటే డొమైన్ వైడ్లో త్రీ టైప్స్ డివైడ్ ఉన్నాయి. ఈ త్రీ టైప్స్ ప్రైమరీ దగ్గర ఉన్నా లేకపోతే వేరే దగ్గర ఉన్నా సరే అవసరం లేదు. మెయిన్ వచ్చేసి మనకి ఫారెస్ట్ వైడ్ అండ్ ఫారెస్ట్ వైడ్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఈ టూ టైప్స్ ఉంటాయి. ఈ టూ టైప్స్ వేటి దగ్గర అయితే ఉంటాయో వాటిని ప్రైమరీ డొమైన్ కంట్రోలర్ మనం మెన్షన్ చేస్తాం. ఓకే, అవి ఏంటంటే ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి స్కీమా మాస్టర్. ఓకే, ఇంకోటి వచ్చేసి డొమైన్ నేమింగ్ మాస్టర్. ఇవి వచ్చేసి టూ టైప్స్. ఒకటి స్కీమా మాస్టర్, ఇంకోటి వచ్చేసి డొమైన్ నేమింగ్ మాస్టర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డొమైన్ వైర్లు వచ్చేసి ఇవి త్రీ టైప్స్ డివైడ్ ఉంటాయి. ఓకే, అవి ఏవేవి అంటే మాస్టర్, ఆర్ఐడి అంటే రిలేషనల్ ఐడెంటిటీ మాస్టర్. ఓకే, ఆర్ఐడి వచ్చేసి అంతే, ఐడెంటిటీ మాస్టర్. ఓకే, మీరు ఇంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు చేయండి, మీకు ఇంట్లో మొత్తం డౌట్స్ అని క్లియర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇవి త్రీ టైప్స్ ఏమంటే ఆర్ఐడి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పీడీసీ ఎమ్యులేటర్. ఓకే, పీడీసీ ఎమ్యులేటర్, ఇంకోటి వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్. ఇవి మెయిన్ వచ్చేసి ఈ ఫైవ్ స్కీమా మాస్టర్, డొమైన్ నేమింగ్ మాస్టర్, ఆర్ఐడి మాస్టర్, పీడీసీ ఎమ్యులేటర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్. ఓకే, ఈ ఈ యొక్క ఫైవ్ ఈ యొక్క మెయిన్ వచ్చేసి ఈ యొక్క ఫైవ్ రోల్స్. ఎఫ్ఎస్ఎంఓ రోల్స్ అనేది ఇంటర్వ్యూలో కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు. ఎఫ్ఎస్ఎంఓ రోల్స్ అంటే ఏంటి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఎఫ్ఎస్ఎంఓ రూల్స్ ఫస్ట్ టూ టైప్స్ ఫారెస్ట్ వైడ్, డొమైన్ వైడ్ అని టూ టైప్స్ ఉన్నాయి చెప్పండి. తర్వాత ఫారెస్ట్ వైడ్లో స్కీమా మాస్టర్, డొమైన్ నేమింగ్ మాస్టర్ ఉన్నాయి. అండ్ డొమైన్ వైడ్లో వచ్చేసరికి ఆర్ఐడి మాస్టర్, పీడీసీ ఎమ్యులేటర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్. ఇలా ఫైవ్ టైప్స్ చెప్పి వాటి యొక్క డెఫినేషన్ చెప్పి నేను చెప్తాను. సేమ్ అలానే మీరు ఇంటర్వ్యూ చెక్ చేస్తే మీకు అట్లా ఒక పాయింట్ పడినట్టు. అంటే ఎఫ్ఎస్ఎంఓ రూల్స్లో
మనకి ఇంతకు మించి ఎక్కువ అయితే ఆడరారు. ఓకే, నువ్వు ఎఫ్ఆర్ రూల్స్ చేసినావు అంటే మనం ఎఫ్ఎస్ఎం రూల్స్ అనేవి మనం చేయము. ఓకే, మన హెడ్ ఉంటారు కదా, అడ్మిన్స్ ఉంటారు కదా, అడ్మినిస్ట్రేటర్స్ కానీ క్లయింట్ యొక్క ఓనర్స్ కానీ వాళ్ళే మెయిన్ యూస్ చేస్తారు. ఓకే, మనము ఎఫ్ఎస్ఎం రూల్స్ యొక్క వర్క్ అనేది మనం చేయము. ఓకే, సో జస్ట్ మనకి ఐడియా ఉండాలి. అండ్ ఈ థియరీ ప్రకారం మాత్రం ఇది కంపల్సరీ అడిగే క్వశ్చన్. ఓకే, సో చూడండి ఈ యొక్క ఓకే, అర్థమైంది కదా అందరికీ. ఈ యొక్క 5 టైప్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి ఏంటంటే అనేది ఇప్పుడు ఫస్ట్ నీట్గా చెప్పేస్తాను. ఒక్కొక్కటి దాని నుంచి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అంటే ఫస్ట్ వచ్చేసి ఏంటి స్ట్రీమ్. ఫస్ట్ ఫారెస్ట్ లో 3 టైప్స్ ఉన్నాయి చూసారు కదా లాస్ట్ క్లాస్. నీ ఫస్ట్ వచ్చేసి స్ట్రీమ్ మాస్టర్. ఓకే, స్ట్రీమ్ మాస్టర్ అంటే ఏంటి? దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే మన స్ట్రీమ్ మాస్టర్, ఇట్ ఈస్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎ ఫారెస్ట్ విచ్ మేనేజెస్ అండ్ డిజైన్ attributes ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఫారెస్ట్ అండ్ ఇట్ సెట్ ద రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఇన్ ఏ డొమైన్. అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్, ఇప్పుడు మన కంప్యూటర్ ఉంది కదా, దానికి సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఈ యొక్క ఫారెస్ట్ స్కీమా మాస్టర్ అనేది సెట్ చేస్తుంది. అంటే దేనికి ఏది ఉండాలి, ఈ యొక్క క్లయింట్కి ఏవేవి ఆన్ ఉండాలి, ఏవేవి ఆఫ్ ఉండాలి, ఈ క్లయింట్కి ఏదేది, ఈ క్లయింట్ అంటే ఐ మీన్ ఇప్పుడు సపోజ్ మన ఒక సర్వర్ ఉంటుంది. సర్వర్లో మనము ఇవి యాక్సెస్ చేసుకోగలము, ఇవి యాక్సెస్ చేయలేము. అలా మొత్తం అనేది సెట్ ఆఫ్ రూల్స్ అనేది మొత్తం పెట్టేది ఏదంటే స్కీమా మాస్టర్. ఈ యొక్క స్కీమా మాస్టరే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, దీని ఏమి చెప్పిస్తామంటే చీఫ్ ఆర్కిటెక్ట్ or chief designer. Okay. Or ఓకే, ఇలా కూడా చెప్పొచ్చు. లేకపోతే ఇంకో ఎలా చెప్పొచ్చు అంటే నచ్చినట్టు అలా చెప్పేసి, లేదంటే దీన్ని కంటిన్యూషన్ ఏమని చెప్తానంటే చీఫ్ డిజైనర్ ఆఫ్ ఏ ఫారెస్ట్ విచ్ రూల్స్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఏ ఫారెస్ట్. ఓకే, చూడండి, విచ్ కంట్రోల్స్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద ఫారెస్ట్. ఇట్ ఈస్ ద చీఫ్ ఆర్కిటెక్ట్. అంటే స్కీమా మాస్టర్ ఏం చేస్తారంటే రూల్స్ ఈ యొక్క టీడీసీ డొమైన్ కంట్రోల్ ఉంది కదా, ఆ డొమైన్ కంట్రోల్ అంటే ఏవేవి రూల్స్ ఇవ్వాలి, వాటి యొక్క వేటికి పర్మిషన్స్ ఇవ్వాలి, వేటికి పర్మిషన్ ఇవ్వకూడదు, అవన్నీ డిసైడ్ చేసేది ఏదంటే స్కీమా మాస్టర్. ఓకే, దీని యొక్క పని అదే. స్కీమా మాస్టర్ యొక్క పని ఏంటంటే అదే. ఓకే, అదొక ఫస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి నేమింగ్ మాస్టర్. డొమైన్ నేమింగ్ మాస్టర్ అంటే ఏంటి చెప్తాను ఇప్పుడు. డొమైన్ నేమ్ ఏంటంటే ఇట్ విల్ అవాయిడ్ ద డూప్లికేట్ నేమ్స్ ఆఫ్ ఏ డొమైన్ కంట్రోలర్. అంటే ఇది ఏం చేస్తుందంటే ఒకసారి సపోజ్ నువ్వు ఒక నేమ్ అమెజాన్ అని ఇచ్చావు, మళ్ళీ కొత్త నేను ఇప్పుడు ఫస్ట్ ఆల్రెడీ మనకు అమెజాన్ ఉంది, ఇప్పుడు మనం కొత్త డొమైన్ క్రియేట్ చేయాలనుకుంటే మనం ఇప్పుడు అమెజాన్ అని ఇచ్చినాం అనుకో, అది అవాయిడ్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ డొమైన్ నేమ్ ఒక డొమైన్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఎగ్జిస్ట్ అయిన డొమైన్ మళ్ళీ మనము వాడకూడదు. ఆ వాడకుండా చేసేది ఏదంటే ఈ యొక్క డొమైన్ నేమింగ్ మాస్టర్ అనేది ఆ యొక్క వర్క్ అనేది చేస్తుంది. ఓకే, అర్థమైంది కదా ఇది. ఇది చెప్తాను. ఇట్ విల్ నాట్ repeat the same domain name. Okay, it will not repeat the same domain name, or it won't allow the duplicates of
డొమైన్ నేమ్స్. ఓకే, ఇలా కూడా చెప్పొచ్చు. బట్ అర్థమైంది కదా ఈ యొక్క ఏంటంటే డొమైన్ నేమ్ మాస్టర్ ఏం పని చేస్తుందంటే ఇది వర్క్ డూప్లికేట్ నేమ్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. ఓకే, అందరూ అర్థమైంది కదా. ఈ ఫారెస్ట్ వైర్లో ఈ రెండు ఉంటాయి. ఓకే, స్కీమా మాస్టర్, డొమైన్ నేమింగ్ మాస్టర్. స్కీమా మాస్టర్ వచ్చేసి ఏం చేస్తుందంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్మిషన్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ యొక్క మొత్తం డొమైన్లో మెయిన్ వచ్చేసి స్కీమా మాస్టర్. ఓకే, దాని తర్వాత డొమైన్ నేమింగ్ మాస్టర్. ఈ డొమైన్ నేమింగ్ మాస్టర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ నాట్ అలౌ ద డూప్లికేట్ నేమ్స్ అనేది అలౌ చేయకుండా ఉంటుంది. దానికోసం అనేది మనం డొమైన్ నేమింగ్ మాస్టర్ అనేది యూస్ చేస్తాం. ఓకే, ఈ రెండు వచ్చేసి ఏ రోల్స్ దేనికి సంబంధించిందంటే ఫారెస్ట్ వైడ్. ఓకే, ఈ రోల్స్ అయితే వేటి దగ్గర అయితే ఉంటాయో వాటిని ప్రైమరీ డొమైన్ కంట్రోలర్ అని అంటారు. ఓకే, సపోజ్ ఈ రోల్స్ వచ్చేసి మనం ఎప్పుడన్నా ప్రైమరీ సర్వర్ అనేది మనకి ఫెయిల్ అయ్యి సమ్ ఇష్యూస్ వల్ల ట్రబుల్ షూట్ అయ్యి కాన్ఫిగర్ అవ్వనప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ స్కీమా మాస్టర్ రోల్స్ అండ్ డొమైన్ నేమింగ్ మాస్టర్ రోల్స్ వచ్చేసి మనము అడిషనల్ ఉంటుంది కదా బ్యాకప్ డొమైన్ కంట్రోలర్, వాటికి ట్రాన్స్ఫర్ చేస్తాం. అప్పుడు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అది ఒక ప్రైమరీ సర్వర్ లాగా అది చేంజ్ అయిపోతుంది. బ్యాకప్ డొమైన్ కంట్రోలర్ అనేది ప్రైమరీ డొమైన్ కంట్రోలర్ చేంజ్ అయ్యి ఫర్ టైం బీయింగ్ అది వచ్చేసి ప్రైమరీ డొమైన్ కంట్రోలర్ చేసే పనులు మొత్తము బ్యాకప్ డొమైన్ కంట్రోలర్ అనేది వర్క్ చేస్తుంది. ఓకే, దానికోసం అనేది మనం అడిషనల్ డొమైన్ కంట్రోలర్స్ అనేది యూజ్ చేస్తాం. అలా యూజ్ చేసి అదే డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే ఈ చీఫ్ మాస్టర్ అదే స్కీమా మాస్టర్ అనేది షేర్ చేయడం వల్ల ఈ యొక్క రోల్ అనేది షేర్ చేయడం వల్ల ఇంకో డొమైన్కి అది వచ్చేసి ప్రైమరీ డొమైన్ కంట్రోలర్ మారిపోయి మొత్తం వర్క్ అనేది ఎటువంటి ట్రబుల్స్ ఇష్యూస్ రాకుండా మొత్తం ఈ యొక్క డొమైన్ని నీట్గా వర్క్ చేసేలాగా చూస్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఫారెస్ట్ వైడ్. నెక్స్ట్ వచ్చేసి డొమైన్ వైడ్లో 3 టైప్స్ అని చెప్పాను కదా, అవి ఏంటంటే ఇప్పుడు చెప్తాను. ఓకే, చూడండి. ఫస్ట్ వచ్చేసి ఆర్ఐడి మాస్టర్. ఓకే, ఓకే, ఆర్ఐడి స్టాండ్స్ ఫర్ వచ్చేసి రిలేషనల్ ఐడెంటిటీ మాస్టర్. ఓకే, మాస్టర్. ఓకే, ఆర్ఐడి స్టాండ్స్ ఫర్ రిలేషనల్ ఐడెంటిటీ మాస్టర్. ఓకే, దీని యొక్క వర్క్ వచ్చేసి ఏంటంటే ఇది డొమైన్ కంట్రోలర్ ఏం చేస్తుందంటే ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే ఆర్ఐడి మాస్టర్ అసైన్స్ బ్లాక్ ఆఫ్ ఎస్ఐడి టు ఈచ్ డిసీజ్. అంటే ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు సెక్యూరిటీ ఐడీస్ అని ఉంటాయి కదా, ఎస్ఐడి అంటే సెక్యూరిటీ ఐడెంటిటీ మాస్టర్ అనే రోల్స్ అనేది ఉంటుంది. ఎస్ఐడి స్టాండ్స్ ఫర్ సెక్యూరిటీ ఐడెంటిటీ. ఒకటి ఇవి ఏం చేస్తుందంటే ఈచ్ సెక్యూరిటీ ఐడీస్ ఉంటాయి కదా, ఆ యొక్క ఐడీస్ అనేవి ఏవైతే డొమైన్లో జాయిన్ అయిపోతుంటాయో ఆ అయిన జాయిన్ అయినటువంటి ఆబ్జెక్ట్స్ అన్నిటికీ సెక్యూరిటీ ఐడి అనేది ఇస్తూ ఉంటుంది. అంటే ఏమని చెప్పొచ్చు అంటే ఇట్ అలోకేట్స్ ద సెక్యూరిటీ ఐడీస్ టు ఆబ్జెక్ట్స్ which are connected to a network. ఓకే, ఒక నెట్వర్క్లో ఏవేవైతే ఆబ్జెక్ట్స్ కనెక్ట్ ఉన్నాయో వాటన్నిటికీ ఒక సెక్యూరిటీ ఐడి అనేది ఇస్తుంది. సెక్యూరిటీ ఐడి ఈస్ నథింగ్ బట్ ఏంటంటే సెక్యూరిటీ ఐడి అనేది చేసి ఇప్పుడు ఒక ఐడెంటిటీ మాస్టర్ అంటే ఒక సపోజ్ నీ యొక్క ఐడెంటిటీ మాస్టర్ ఏంటంటే నీ యొక్క ఆధార్ కార్డు అలా ఇన్నిటి ఐడి ఉంటుంది కదా, ఆ ఐడీస్ అన్నిటికీ సెక్యూరిటీ ఐడీస్ అంటారు. అంటే అది ఒకదానికి ఒకటే ఇస్తారు కానీ అది రిపీట్ అవ్వవు సెక్యూరిటీ ఐడీస్ అనేది. అంటే దానికోసం అనేది ఈ యొక్క ఆర్ఐడి మాస్టర్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకే, అర్థమైంది అనుకుంటారు కదా మీరు ఆర్ఐడి మాస్టర్ అంటే ఏంటి అంటే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పీడీసీ ఎమ్యులేటర్. పీడీసీ స్టాండ్స్ ఫర్ మీకు తెలుసు ప్రైమరీ డొమైన్ కంట్రోల్. ఓకే, మళ్ళీ దాంట్లో రాయాల్సినంత లేదు, అందరి ఐడియా ఉంటుంది. పీడీసీ అంటే ఫస్ట్ నుంచి చెప్తుంటానే వస్తున్నాను. పీడీసీ అంటే ప్రైమరీ డొమైన్ కంట్రోలర్. అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ ప్రొవైడ్ యాక్సెస్ టు ద యూజర్స్ ఇన్ డొమైన్. అంటే ఇది ఏం చేస్తుందంటే ఎవరైతే యూజర్స్ లాగిన్ అవుతూ ఉంటారో ఆ ఒక డొమైన్లోకి
వాటికి అథెంటికేషన్ అండ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అథెంటికేషన్ కూడా యాక్సెస్ అంటాం. అంటే లాగిన్ చేసినప్పుడు నువ్వు అనేది ఆ డొమైన్ కంట్రోల్కి లాగిన్ రావడానికి ఈ యొక్క పీడీసీ ఎమ్యులేటర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే ఓకే states the entities and provide to the objects or to the objects and or to the users in a domain. డొమైన్లో ఉన్నటువంటి యూజర్స్ అందరికీ ఏం చేస్తుందంటే ఈ యొక్క యాక్సెస్ అనేది యాక్సెస్ అనేది ఇస్తుంది. దానికోసం అనేది మనం పీడీసీ ఎమ్యులేటర్ అనేది యూజ్ చేస్తాం. అంటే యాక్సెస్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్. ఓకే ఇది ఏదానికి యూజ్ చేస్తామంటే చెప్పండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే ఇవి వచ్చేసి ఇది లాస్ట్ మాస్టర్ వచ్చి ఇది ఏదానికి యూజ్ చేస్తామంటే ఇది చెక్ అండ్ ఒక డొమైన్ కంట్రోలర్ అండ్ ఇంకో డొమైన్ కంట్రోలర్ ఉండేటువంటి మొత్తం ఆబ్జెక్ట్స్ని కంపేర్ చేస్తూ ఉంటుంది. దానికోసం అనేది మనం ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ అనేది యూజ్ చేస్తాం. ఏం చేస్తామంటే ఇట్ చెక్స్ అండ్ రీప్లేస్ ఇట్ చెక్ అండ్ రిఫరెన్సెస్ of objects of one domain to another domain and compares with the objects in a other domain. ఓకే ఇది ఏం చేస్తుందంటే ఒక డొమైన్ ఇటు చెక్ రిఫరెన్సెస్. ఓకే ఇప్పుడు ఒక డొమైన్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఉంటుందా వాటి యొక్క ఆబ్జెక్ట్స్ మొత్తాన్ని చెక్ చేసుకొని అండ్ ఇంకో డొమైన్లోకి మనం ఉంటుంది కదా ఆబ్జెక్ట్స్ ఆ రెండు ఆబ్జెక్ట్స్ని చెక్ చేసి వాటి మధ్య ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసేదానికి మనం ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ అనేది యూస్ చేస్తాం. ఓకే అందరూ అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పీడీసీలో ఒక యూస్ని క్రియేట్ చేసినప్పుడు అది వచ్చేసి బీడీసీలో అది క్రియేట్ అయిందా లేదా అని చెక్ చేసేదానికి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు పీడీసీలో ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేస్తావు, తర్వాత అడ్రస్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ ఇలా మొత్తం అన్ని ఇచ్చేస్తావు. ఇచ్చేసిన తర్వాత నువ్వు ఇచ్చిన ప్రతి ఒక్క ఆ యొక్క యూజర్కి ఇచ్చిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది బీడీసీలో క్రియేట్ అయిందా లేదా అని అన్ని ఎలా తెలుసుకుంటాం అంటే బై యూసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్. ఓకే దీని ద్వారా మనం చెప్తాం. ఓకే it checks the differences of objects of a domain and pairs with the other domains within the or with the other domains. Okay with compares with the objects చెప్పాలి with the objects వేటితో కంపేర్ చేస్తుందంటే ఆబ్జెక్ట్స్ in the other domain. అంటే దీని యొక్క వర్క్ ఏంటంటే ఇదే. ఓకే దీస్ ఆర్ ద 5 మెయిన్ ఇంపార్టెంట్ రోల్స్. అంటే ఎఫ్ఎస్ఎంఆర్ రోల్స్ ఏవేవి అంటే మెయిన్ చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క 5 రోల్స్. ఓకే ఇవి వచ్చేసి చాలా మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఒకవేళ ఇంటర్వ్యూ మిమ్మల్ని అడిగినా సరే ఈ కంపల్సరీ గుర్తుపెట్టుకున్నట్టు ఎఫ్ఎస్ఎంఆర్ రోల్స్ అంటే ఏంటివి 5 టైప్స్ అని చెప్తాం కదా. ఆ 5 టైప్స్ చెప్పేసి తర్వాత ఈ యొక్క స్కీమా మాస్టర్ అంటే ఏంటి, డొమైన్ నేమింగ్ మాస్టర్ అంటే ఆర్ఐడి అంటే ఏంటి, పీడీ సిమ్యులేటర్ అంటే ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ అంటే ఒకటి తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ చెప్తే మీకు ఈజీగా అయిపోతుంది. ఓకే ఇంతకు మించి ఇంకేం ఉండదు. ఓకే ఇది చెప్పేశారంటే ఇంటర్వ్యూ అయితే చాలా సరిపోతుంది. ఓకే ఇంటర్వ్యూ చాలా సాటిస్ఫై అవుతారు. ఓకే నెక్స్ట్ ఈ రోల్స్ అనేది మనం ఒక డొమైన్లో ఉన్నాయా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే కమాండ్ లైన్లోకి వెళ్ళి ఏం టైప్ చేయాలంటే నెట్ క్వెరీ ఎఫ్ఎస్ఎంఓ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఓకే నెట్ డోమ్ క్వెరీ ఎఫ్ఎస్ఎం ఇలా టైప్ చేసి ఈ యొక్క కమాండ్ మీ యొక్క సర్వర్లో డొమైన్ కంట్రోల్ ఉంటుంది కదా, పీడీ
ఏడిసి రాని ఏడీసీ రాని ఏ దాంట్లో అయితే మీరు రోల్స్ అనేవి ఏ దాంట్లో ఉన్నాయి చెక్ చేసుకోవాలనేది ఉంటే ఈ యొక్క కమాండ్ మీరు టైప్ చేశారనుకోండి కమాండ్ లైన్లో మీరు అక్కడ 5 రోల్స్ చూపిస్తుంది. ఆ రోల్స్ వేటి దగ్గర ఉన్నాయి అంటే ప్రైమరీ దగ్గర ఉన్నాయి లేదంటే బ్యాకప్ డొమైన్ కంట్రోల్ దగ్గర ఉన్నాయి అనేది చూపిస్తుంది. ఓకే ఓకే ఇది వచ్చేసి కమాండ్. ఓకే ఏంటంటే కమాండ్. ఓకే ఏంటి అవసరం లేదు. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ కమాండ్ వచ్చేసి మీకు ఎప్పుడైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఉన్నా ఈ కమాండ్ అనేది చెక్ చేసుకోండి. ఓకే ఈ కమాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే నెట్ డౌన్ క్వరీ ఎఫ్ఎస్ఎం అంతే. ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఇంతకంటే ఎక్కువ ఆడతాడు. ఓకే ఈ మాత్రం చెప్పినారంటే ఇంటర్వ్యూ ఈజీగా మిమ్మల్ని ఈజీ తీసుకుంటాడు. ఓకే ఈ మెయిన్ వచ్చేసి ఇవి ఈ యొక్క 5 రోల్స్ వచ్చేసి మెయిన్. ఓకే అందరు అర్థమవుతుంది అనుకుంటారు కదా క్లాస్. ఓకే అంతే. ఎఫ్ఎస్ఎంఓ రూల్స్ అంటే అంతే అండి. మీకు ఇంకా ఏమైనా సరే డౌట్స్ ఉన్నా ఏమైనా క్లారిఫై కాకపోయినా సరే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను చూసి మీరు రిప్లై ఇస్తాను. లేదంటే ఇంకో కొత్త వీడియో అనేది చేసి మీ యొక్క డౌట్స్ మొత్తం నేను క్లారిఫై చేస్తాను. ఓకే అందరు అర్థమైంది అనుకుంటారు కదా. ఓకే ఇంతవరకు మీరు కనుక నా ఛానల్ చూసినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఓకే థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.